ఆర్డినెన్స్ దాకా ఎందుకు మోసం అంటున్నారు? ముందుగా రిషి గారు మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి ప్యానెల్లో పెద్దలు కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడి మొదటిసారి కలుస్తుండే కాబట్టి అనిల్ శుభాకాంక్షలు. అదేవిధంగా మా విట్లన్నకు నమస్కారం. ముందుగా ఏబిఎన్ ద్వారా మా ప్రియతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇవాళ ఏబిఎన్ ద్వారా చర్చ ఉందో చాలా అద్భుతం సార్ ఋషి గారు. ఎందుకంటే అణగారిన వర్గాల కోసం, అనేక సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్న వర్గాల కోసం, అనేక సంవత్సరాలు మేము బోయలు మోసే పల్లకిలు మోసే బోయలుగా ఉన్నాం, ఓటేసి యంత్రాలుగా ఉన్నాం తప్ప పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అధ్యక్ష అనే పదం మాత్రం మాకు అందని ద్రాక్షగా మిగిలిందనేది ఒక డాక్టరేట్గా చదువుకున్న దూదిమెట్ట బాలయాదవ్గా, ఉద్యోగ సంఘం నాయకుడిగా పనిచేస్తున్న విఠల్ గారు, అదేవిధంగా అనేక సంవత్సరాలు ఎక్స్ఎమ్మెల్యేగా ఈరోజు కార్పొరేషన్ అనిల్ గారికి ఇదంతా కూడా తెలిసింది, ఇప్పుడు కూడా పనిచేశారు. ఇవాళ ప్రధానంగా మేము ఏదైతే ఎలక్షన్ సమయంలో 2023 నవంబర్లో కాంగ్రెస్ పార్టీ ఈ బలహీన వర్గాల కోసం మేము చేస్తామని చెప్పేసి ఒక పెద్ద డిక్లరేషన్ ఇచ్చింది సార్. ఈ డిక్లరేషన్లో 45 అంశాలు ఉన్నాయి సార్. ఆ 45 అంశాల్లో మొదటి అంశం ఏదైతే ఉందో, వచ్చిన ఎలక్షన్లోకి వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మేము బీసీలకు రిజర్వేషన్లు 42% పెంచుతాం, దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పినారు సార్. ఇంకొక అందమైన ఇంతకుముందు వీటిలోనే చెప్పినట్టు ఎంబీసీ కులాల అభివృద్ధి పర్యవేక్షణకు ప్రత్యేక ఎంబీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ అని కూడా చెప్పినారు సార్. దీని ద్వారా 42% రిజర్వేషన్ అమలు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో 23,973 మంది కొత్త ప్రజాప్రతినిధులకు బీసీలకు అవకాశం దొరుకుతుందని చెప్పేసి ఒక తీయని మాట చెప్పారు సార్. అదేవిధంగా సార్ ఇవాళ ప్రభుత్వ కాంట్రాక్టులలో కావచ్చు, ప్రభుత్వ కన్స్ట్రక్షన్లో కావచ్చు 40% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు సార్. అదేవిధంగా 10వ తరగతి చదువుకున్న పిల్లవానికి 10,000 రూపాయలు, అదేవిధంగా డిగ్రీ పాస్ అయిన పిల్లవానికి 25,000, అదేవిధంగా డిక్లరేషన్ గురించి కాదు సార్ డిక్లరేషన్ సార్. ఆ డిక్లరేషన్ లోనే డిక్లరేషన్ వెనక్కి వెళ్ళలేదు కదా కాంగ్రెస్. నన్ను ఒక 2-3 మినిట్స్ కాదు నా చర్చ డిక్లరేషన్ నుంచి వెనక్కి పోతానని చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు. బీసీ రిజర్వేషన్ గురించి కదా ఇప్పుడు చర్చ అంతా. దాన్ని మోసం అని ఎందుకు అన్నారు అంటున్నాను. ఎందుకు అంటున్నామంటే సార్, ఇవాళ ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు సార్. శాసనసభలో మీరు ఏదైతే బిల్లు పెట్టినారో ఆ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి. బీఆర్ఎస్ పార్టీగా మేము కూడా మద్దతు తెలిపినాం. గతంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి ఈ శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి, 33-34% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పంపిన బిల్లు వాస్తవాన్ని కూడా చెప్పడం జరిగింది సార్. ఇవాళ మీరు ఏదైతే మీరు ఇస్తున్న దాని మీద ఎవరికి అనుమానం లేదు సార్, కానీ మీరు చేస్తున్న పని మీదనే మాకు అనుమానం ఉంది సార్. ఎందుకు అనుమానం చెప్పనా సార్? ఇవాళ ప్రధానంగా సార్, ఇవాళ రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు 1,15,00,000గా తేల్చిరు సార్. వీళ్ళు సర్వే చేసిన కుటుంబాలు 1,12,00,000 సార్. అంటే 3.1 అంటే 3 లక్షల కుటుంబాలు ఈ సర్వేకి దూరంగా ఉన్నాయి సార్. ఇండ్లు తలుపులు వేసినవి 1,03,000 సార్. సర్వేలో పాల్గొన్న కుటుంబాలు 1,68,000 సార్. 26,000 కుటుంబం సార్, 26,000 మంది పాల్గొన్నారు సార్. నివాసం లేని ఇండ్లు సార్, నివాసం లేని ఇండ్లు సర్వే చేయనివిగా 84,137 సార్. అంటే ఈ విధంగా 3 లక్షల కుటుంబాలు ఈ సర్వేకి దూరంగా ఉన్నాయి సార్. 16 లక్షల జనాభా ఈ సర్వేలో పాల్గొనలేదు సార్. గతంలో సార్ 2014-11లో సార్ ఇదే యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్వే చేసింది సార్. దేశవ్యాప్తంగా జనగణన చేస్తే 0.3% సంథింగ్ ఏదో సర్వేలో పాల్గొన్నందుకు 4,500 కోట్లతో చేసిన సర్వే ఇది కోట్లలో నిలబడదు, దీన్ని తీసుకొస్తే బాగుండని చెప్పి సర్వే బయట పెట్టలేదు సార్. 2011 చేసిన లెక్కలు, జనాభా లెక్కలు సార్. ఇక నేను అంటున్నా సార్, ఓకే మీరు చేసిన సర్వే ఏదైతే ఉందో 3 లక్షల కుటుంబాలు పాల్గొనలేదని మీరే అంటున్నారు, 16 లక్షల జనాభా ఈ సర్వేలో ఇన్వాల్వ్ కాలేదు మీరే అంటున్నారు సార్. రెండో అంశం సార్, ఇలా బీసీల జనాభా సకల జనుల సర్వే ప్రకారం మేము 52% ఉందని మేము చెప్తే మీరు ఇలా 46% అని చెప్పారు సార్. వాస్తవానికి బీసీ జనాభా పెరగాలి సార్. ఏ గణాంకాలు చూసుకున్నా సార్, ఏ నివేదికలు చూసుకున్నా 2014 నుంచి 10 సంవత్సరాల కాలంలో జనాభా పెరగాలి తప్ప జనాభా తగ్గకూడదనే అంశం మీద మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి తీన్మార్ మల్లయ్య గారు ఇది ఈ నివేదిక బుట్ట దాఖలు చేయండి, ఈ తప్పుడు నివేదిక అని చెప్పి చెప్పడం జరిగింది సార్. ఇవాళ నేను ఏమంటున్నా సార్, ఇవాళ అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క కోర్టు తీర్పులు ఉన్నాయి సార్. ఇవాళ వికాసరావు గవాలి వర్సెస్ మహారాష్ట్ర కేసు కావచ్చు, కృష్ణమూర్తి వర్సెస్ కర్ణాటక కేసు కావచ్చు, అదేవిధంగా ఇంద్రసాని వర్సెస్ మహారాష్ట్ర కేసు కావచ్చు. 1992లో వచ్చింది, 2010లో వచ్చింది, 2021లో వచ్చింది సార్. ఈ 3 తీర్పులు కూడా ఈ తీర్పులకు అనుగుణంగానే డెడికేషన్ కమిషన్ పనిచేస్తుందని మీరే జీవో ఇచ్చారు సార్. నేను ఏమంటే సార్, వీళ్ళు ఏదైతే అమలు చేసే విధానాన్ని మేము ఎందుకు తప్పుపడుతున్నామంటే సార్, వీళ్ళు మొదటగా 15/3/2024లో జీవో నెంబర్ 26 ఇచ్చారు సార్. ఏం సార్ బీసీ వెల్ఫేర్ ద్వారా చేస్తామని చెప్పినారు సార్. తదనంతరం 9/10/2024లో జీవో నెంబర్ 47 ఇచ్చేసి బీసీ కమిషనే కులగన చేస్తుందని చెప్పినారు సార్. మళ్ళీ దీన్ని తీసేసి సార్. తర్వాత 10/10/2024లో ప్లానింగ్ కమిషన్ చేస్తుందని చెప్పి మళ్ళీ ఒక జీవో ఇచ్చినారు సార్.
మళ్ళీ అదే ఏం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో నిపుణులు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, అయ్యా మీరు చేస్తున్నందుకు తప్పులు తడకగా ఉంది, ప్లానింగ్ కమిషన్ ద్వారా మీరు నిధులు సేకరిస్తే బాగుండదు, దీనికి ఒక డెడికేషన్ కమిషన్ కావాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తే 4వ తారీఖు 11వ నెల 2024లో భూసాని వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో డెడికేషన్ కమిషన్ వేశారు సార్. నేను ఏమంటే సార్ తమిళనాడు మోడల్లో మేము ఎందుకు రిజర్వేషన్ అమలు చేయాలంటారు సార్. ఆ రోజు 1982లో తమిళనాడులో అంబాశంకర్ కమిషన్ వేసినారు సార్. అంబాశంకర్ కమిషన్ వేసి ఏం చేసినారు సార్ వాళ్ళు 2 years ఈ సెఫ్ అంటే సోషియో ఎకానమికల్, అదేవిధంగా ఎకానమీ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన అన్ని ఆధారాలను తీసుకొని సెఫ్ అనే ద్వారా మొత్తం కూడా కులగణ సర్వే చేసేస్తారు వాళ్ళు. 2 years చేసేస్తారు. ఆ విధంగా 21 మంది సభ్యులు దానిలో చేసింది సార్. నాకు అర్థమైంది వేర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్, నాకు అర్థమైంది. సో ఇప్పుడు ఎంత ఒక ప్రయత్నం చేసి బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొస్తాం అన్న ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని కానీ మీరు నమ్మట్లా సార్. నేనేమంటా సార్, మీరు ఇచ్చిన 42% రిజర్వేషన్ల మీద మాకు ఎటువంటి ఈ ముగ్గురు బీసీ నాయకులుగా మాకు ఎటువంటి శశపిషలు కాదు. మీరు బీజేపీ అమలు చేసే కాదు, మీరు బీజేపీని ఎందుకు ప్రశ్నించట్లేదు? 100% బీజేపీ కేంద్రంలో అడ్డుకుంటామని ముస్లింల రిజర్వేషన్